నమస్తే అందరికి. ఒక స్పెషల్ వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను. రాష్ట్రంలో గాని దేశంలో గాని రక్తహీనతతో చనిపోతున్న వ్యక్తులు పక్కన పెడితే రక్తం దొరకక అల్లాడుతున్న తెలంగాణ సమాజంతో పాటు భారతదేశం కూడా ఉన్నది. ఎన్నో యూనిట్ల రక్తం ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆ బ్లడ్ బ్యాంక్ ఈ బ్లడ్ బ్యాంక్ అని కుళ్ళిన మేధావులు కావచ్చు, మరి రాజకీయ నాయకులు కావచ్చు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ ప్రాణదాతలను కాపాడండి, రక్తం ఇవ్వండి, రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి అని పెద్ద పెద్ద డైలాగులు విసిరే మన రాష్ట్ర పాలకులకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది? ఈ రక్తంలో నిజంగా బ్లడ్ బ్యాంకులలో ఎంత మాఫియా జరుగుతుంది? అసలు రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 యూనిట్ల బ్లడ్ ఎందుకు కొరతగా ఉంది? మరి అందరి వాడిగా ముద్రపడ్డ మా మహేందర్ రెడ్డి అని ఈరోజు తీసుకొచ్చిన దాదాపు ఒక 120 సార్లు ఇచ్చిండు. మా సీనానేమో దాదాపు ఒక 300 సార్లు ఇచ్చుంటాడు. అంటే 24 గంటల రక్తం అందుబాటులో ఉంటది. నాకు ఎవరైనా అన్న బ్లడ్ కావాలంటే వీళ్ళిద్దరికి నేను మెసేజ్ పెడతా ఉంటా. మాక్సిమం 99.999% సాల్వ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ బాధ అంతా అదే, బ్లడ్ బాడీ అంటే టీ షర్ట్ ఇప్పినా కూడా మొత్తం బ్లడ్ రాస్తా ఉంటారు. ఇది రక్తం, ఇది రక్తం, ఇది రక్తం. కార్ మీద కూడా అవే కండిషన్లు, టీ షర్ట్ల మీద అదే కండిషన్లు. అసలు ఈ రక్తహీనత కావచ్చు, బ్లడ్ డొనేషన్స్ కావచ్చు, ఈ బ్లడ్ బ్యాంకుల వ్యవస్థ కావచ్చు, ఈ దోపిడీ వ్యవస్థ కావచ్చు, ఈ హాస్పిటల్ మాఫియా కావచ్చు, వైద్యారోగ్య శాఖ ఎస్పెషల్లీ మాఫియా కావచ్చు, అసలు ఏం జరుగుతుంది రక్తంలో అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న మహేందర్ అన్న, వెల్కమ్ అన్న. అన్న ఎట్లున్నారే? వాన సూపర్. రక్తం ఇస్తే నేను 3 నెలలు అవుతుంది రక్తం ఇచ్చి, నా కొడుకు మళ్ళీ ఏడు నర్వస్ అయిపోయాడు. మీరేమో చూడడానికి స్మైల్ గా ఉన్నారు. ఇప్పటికే 120-130 సార్లు ఇచ్చిన అంటున్నారు. నిజంగా ఫస్ట్ రక్తం ఎన్ని రోజులకు ఇవ్వచ్చు అన్న? ఫస్ట్ ఈ అపోహ తీసిన తర్వాత ఈ మాఫియా దగ్గరికి వెళ్దాం. ప్రజావాయిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రక్తం ఎన్ని రోజులకు ఇవ్వచ్చు అనే క్వశ్చన్ వచ్చేసరికి మన ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 90 రోజులకు ఒకసారి, అంటే మినిమం 3 నెలలకు ఒకసారి ఇవ్వాలనేది మన డ్రగ్ రూల్ కావచ్చు, హెల్త్ రూల్ ప్రకారం ఇస్తున్నారు. అదే ఫారెన్ కంట్రీస్ చూసుకుంటే 56 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు అనేది రూల్. ఆన్లైన్ మనం వ్యక్తిగతంగా గూగుల్లో సెర్చ్ చేసినా ఆ విధంగా ఉంది, అలాగే నడుస్తుంది. కాబట్టి మన ఉన్న పాపులేషన్ పరంగా చూసుకుంటే మనం 4 కోట్ల పబ్లిక్ అని చెప్పుకుంటాం కదా. మనకు అవసరం చూసుకుంటే 2% అంటే 8 లక్షల యూనిట్స్ మనకు అవసరం లేదు సంవత్సరానికి. కాబట్టి ఈ అపోహల వల్ల చాలా మంది ఇట్లా తల్లిదండ్రులు ఇస్తే ఇవ్వద్దు అనేది చెప్పడం, భార్య కానీ ఇట్లా అక్క అన్న చెల్లి వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఎందుకు రక్తం ఇస్తే మీరు బలం పోతుంది ఏదో అనేది చాలా అపోహలు ఉన్నాయి. కానీ రక్తదానం చేయడం వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. మీ ఆరోగ్యం ఇంకొక రెగ్యులర్గా రక్తదానం చేసే వాళ్ళకి ఒక 4 సంవత్సరాలు లైఫ్ పెరుగుతుంది అనేది అధికారికంగా ఉన్న నివేదికలు. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా మీరు మీ పుట్టినరోజు కానీ ఏదైనా మీకు ఇష్టమైన రోజు కానీ రక్తదానం చేసి రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించాలనే ప్రయత్నంలో మేము రెగ్యులర్గా పనిచేయడం జరుగుతుంది. అంటే రక్తంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇప్పుడు మీరు రాసుకున్నారు డొనేట్ బ్లడ్, SDP, WBC, సేవ్ లైఫ్, 1 బ్లడ్ donor can save 3 lives. To encourage and prepare 1 blood donor in every home. Prati intlo save your contacts with their blood groups in blood groups. Please support organ body donation. Blood ఒకటే కాదు, ఏదైనా మీరు సేవ్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న కాన్సెప్ట్ కొద్ది అందరి వాడిగా ముద్రపడ్డాడు. మరి ఎన్ని రకాలుగా బ్లడ్ ఉంటుంది అన్న? నార్మల్ గా ఇస్తే నార్మల్ గా తీసుకుంటా ఎన్ని రకాలుగా ఉంటుంది బ్లడ్ లో కాంపోనెంట్స్ అనేది ఒక 4 టైప్స్ 5 టైమ్స్ అవసరానికి బట్టి వేరియేషన్ చేస్తారు. కాకపోతే బ్లడ్ గ్రూప్లు అనేవి మాత్రం మనకి ABO, AB అంటే 4 గ్రూపులే. అందులో పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. అందులోనే మళ్ళీ బాంబే అని మొత్తానికి ఒక 10 గ్రూపులుగా మనం విభజిస్తాం. కానీ ఉన్న గ్రూప్ మాత్రం 4 పాజిటివ్ నెగిటివ్ 2 టైప్లు వస్తాయి. మళ్ళీ బాంబే వచ్చేసరికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఒక 10 గ్రూపులుగా మనం వర్ణిస్తాం. కాకపోతే ఒక్కొక్క బ్లడ్ కాంపోనెంట్ లో 4 రకాలుగా వర్ణిస్తారు. ఏంటంటే ఇప్పుడు బ్లడ్ రాసాం, ఓల్ బ్లడ్ ఒకటి ఉంటుంది, SDP అంటే ప్లేట్లెట్స్, WBC ఒకటి, మళ్ళీ అందులోనే ఇంకా చిన్న పిల్లలకు వేరే కాంపోనెంట్స్, ప్లాస్మా ఒకటి డిఫరెన్స్ చేస్తాం. కాబట్టి ఇట్లా రకరకాల అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏది అవసరం ఉందనేది వాళ్ళు కాంపోనెంట్స్ చేసుకుంటారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. అంటే ఎట్లా ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థ పెంచి పోషిస్తా ఉంది. ఎక్కడైనా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులే వస్తా ఉన్నాయి, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుల కన్నా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు వస్తా ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర ఉన్న బ్లడ్ ఏదైతే ఆ యూనిట్స్ ఉంటాయో అవి కూడా ప్రైవేట్ లో ప్రత్యక్షమవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి. సరే, ఈ వ్యవస్థలు ఎటుపోతున్నాయి అసలు? బ్లడ్ పైన ఆరోగ్య శాఖ మంత్రి, వైద్యారోగ్య శాఖ కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ పేదోడికి బ్లడ్ దొరకడం లేదు. ఒక్కొక్కసారి ఆ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుకు పోయినా కూడా ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. వాడు ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిన పైసలు ఇచ్చి కొనుక్కుంటున్న పరిస్థితి. మరి మీ అటువంటి
చాలా మంది మిత్రులు బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నారు, కానీ ఆ ఫ్రీ ఇచ్చే రక్తాన్ని వాళ్ళు సొమ్ముగా మలుచుకుంటున్నారు. మీరేమో నేను ఇక దానం చేసినా నా అంత గొప్పోళ్ళు లేడని మీరు తిరుగుతున్నారు, వాడేమో పైసలు వాడు గుప్పిట్లో పెట్టుకొని వాడు పైకి ఎదుగుతున్నాడు. ఎట్లా చూస్తారు ఈ వ్యత్యాసాన్ని? ఇది వాస్తవానికి వ్యత్యాసం అంటే గవర్నమెంట్ అనేది నియంత్రణ కరెక్ట్ ఉండాలి. డ్రగ్ వాళ్ళు కానీ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ వీళ్ళ పరిధిలో ఉండాలి కరెక్ట్ కాసం. కానీ వీళ్ళు సరైన దారిలో వీళ్ళు దాన్ని రూల్స్ వాళ్ళు పాటించకుండా ఉన్నా వీళ్ళు పట్టించుకోకపోవడం మరి ఏ విధంగా చేస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే డ్రగ్ వాళ్ళు కరెక్ట్ రూల్ పెట్టి హెల్త్ మినిస్టర్ కరెక్ట్ రూల్ పెడితే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అసలు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లేవు విధంగా ప్రస్తుతం మన ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో మన ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళంతా ఎవరు ఉన్నారో వాళ్ళకే తెలియదు ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ ఉందా, ఇది ప్రభుత్వ హాస్పిటల్ అనేది తెలియదు. ఇప్పుడు మేము కూడా అన్న ఎవరికైనా బ్లడ్ కావాలి అంటే ఏదైనా ప్రైవేట్ గూగుల్లో సెర్చ్ చేసి ప్రైవేట్ కి వెళ్తాం. అసలు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా? ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు తెలంగాణలో 60 పైగా ఉన్నాయి. 55 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, ఇంకొక 20-25 స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి. మొత్తం 80-90 ఉన్నాయి టోటల్ కలుపుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో కలిపి. కాకపోతే వీటి ఉన్న వీళ్ళ సూపరింటెండెంట్లు కావచ్చు, వీళ్ళ డిఎంహెచ్ఓ కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీళ్ళను కరెక్ట్ పరిధిలో నియంత్రణలో వాటిని మరి సరిగ్గా మెయింటెనెన్స్ చేయడం లేదనేది వాస్తవం. ఎందుకంటే కరెక్ట్ గా బ్లడ్ బ్యాంక్ సూపరింటెండెంట్ కరెక్ట్ గా పనిచేస్తే ఆ హాస్పిటల్ బాగుంటది, బ్లడ్ బ్యాంక్ బాగుంటది. ఆయన ప్రాబ్లమ్స్ అన్ని మన డిఎంహెచ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అని ఉంటారు, వాళ్ళకి తెలియజెప్పాలి. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకొని వాళ్ళు కలెక్టర్ విధంగా పట్టించుకోవాలి. కలెక్టర్ అక్కడ నుంచి హెల్త్ మినిస్టర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యే పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నివేదిక అంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయని తెలియాలంటే ముందు కలెక్టర్ కానీ రెగ్యులర్ గా మినిస్టర్ గానీ ఆ ఎమ్మెల్యే కానీ రెగ్యులర్ గా సందర్శించాలి. హాస్పిటల్ సందర్శించి పేషెంట్లను రోగులను కానీ ఇప్పుడు మాలాంటి సమాజ సేవకులు ప్రతి జిల్లాలో ఉంటారు. అలాంటి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని వెరిఫై చేయాలా. సమాజ సేవకులు మీరు ఉన్నారు కదా, అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, బ్లడ్ అసలు షార్టేజ్ ఎంత ఉంది, బ్లడ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, ఈ బ్లడ్ బ్యాంక్ లో కరెక్ట్ బ్లడ్ అందుతుందా ప్రతి పేషెంట్ కు, మళ్ళీ వీళ్ళు స్లిప్ రాసి బయటకు పంపిస్తున్నారా అనేది. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ లో చాలా బ్లడ్ బ్యాంకులో బయటికి రాసి పంపిస్తున్నారు. అంటే కనెక్ట్ హాస్పిటల్ టు బ్లడ్ బ్యాంకే కనెక్షన్ లేదు చాలా బ్లడ్ బ్యాంకులో గవర్నమెంట్ లో. ఎందుకంటే వీళ్ళు ఎంతకో మరి ఒప్పందం కూర్చుకున్నారా, ఒక యూనిట్ కింద ఇస్తామని కమిషన్ ఏమైనా తీసుకున్నారా గవర్నమెంట్ హాస్పిటల్ తెలియదు. కానీ బయట ప్రైవేట్ వ్యవస్థలో ఒక యూనిట్ అంటే ఎన్ని గ్రామ్స్ ఉంటాయి, ఎంతకు దొరుకుతుంది ఒక యూనిట్ అంటే మన మనిషి నుంచి తీసిన 350-450 ml లో 3 కాంపౌండ్లు ఇచ్చేస్తారు. FFP, RDP, PRBC అనే. ఆ PRBC అనేది 200 ml ఉంటుంది. ఆ 200 ml ని వాళ్ళు ఎంతకు పేమెంట్ చేస్తున్నారంటే మినిమం డ్రగ్ రూల్ ప్రకారం వాళ్ళు అమ్మాల్సింది 1800 రూపీస్ అమ్మాలి. దాని సిచ్యువేషన్ బట్టి వాళ్ళు 1800 అమ్ముతున్నారు, 3000, 4000 అమ్ముతున్నారు. సిచ్యువేషన్ బట్టి కొన్ని గ్రూపులు రేర్ గ్రూపులు ఉంటాయి కదా, నెగిటివ్ గ్రూప్స్, అలాంటి గ్రూప్స్ వాళ్ళు ఆ విధంగా అమ్ముతారు. కానీ డ్రగ్ రూల్ ప్రకారం ఏ విధంగా అయినా ఒకటే ప్రైస్ అమ్మాలి. అది ఏ గ్రూప్ అయినా ఏ బ్లడ్ అయినా సరే, బాంబే బ్లడ్ గ్రూప్ అయినా సేమ్ రేట్ కి అమ్మాలి. 1800 అనేది బ్లడ్ గ్రూప్, అంతకంటే ఎక్కువ అనేది రూల్ లేదు. కాకపోతే వీళ్ళకి తెలియదు కాబట్టి అవసరానికి వీళ్ళకి ప్రాణభయం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాపాడుకోవాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఎంతనైనా రేటు పెట్టేసి ఖచ్చితంగా కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది సీరియస్ తీసుకొని ప్రతి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ స్టాక్ బోర్డు, బ్లడ్ ప్రైస్ బోర్డు ఏర్పాటు చేసి ఏమన్నా మిస్టేక్స్ అయితే ఈ పలానా నెంబర్ కాంటాక్ట్ చేయండి అని ఒక నెంబర్ పెట్టాలి, ఎమర్జెన్సీ నెంబర్ పెట్టాలా. ఒక ఆఫీసర్ పెడతారా, ఎవరి పరిధిలో పెడతారు, డిస్ట్రిక్ట్ వైజ్ గా అట్లా జిల్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి హాస్పిటల్ అదొకటి పెట్టాలా. తెలంగాణలో 289 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి మొత్తం, ప్రైవేట్, కార్పొరేట్ అన్ని, మన చారిటీలు కావచ్చు, గవర్నమెంట్ అన్ని కలిపి ఇవన్నీ కలిపి కరెక్ట్ ఒక నెంబర్ పెట్టి ఎక్కడ తప్పు జరిగినా పలానా డిస్ట్రిక్ట్ లో పలానా బ్లడ్ బ్యాంకులు ఇట్లా చేస్తారు అనేది రూల్స్ అనేది ఖచ్చితంగా రావాలా. అలాగే ఒక్క యూనిట్ మన తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే 1 లక్ష యూనిట్లు షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ ను ప్రభుత్వం ఒక్క యూనిట్ కి వేస్ట్ అయిన గిట్టంగా ఒక 5,000-10,000 ఫైన్ వేయాలి. మీకు అవగాహన ఉన్నదేమో కానీ మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అవగాహన లేకపోవచ్చు నాకు తెలిసి. అంటే 1 లక్ష యూనిట్లు షార్టేజ్ ఉందని మీరు అంటే ఆల్వేస్ గా పొద్దున్న లేస్తే బ్లడ్ మళ్ళీ పడుకునేదాకా బ్లడ్ మీదే ఉంటున్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. కానీ మీ అటువంటి వాళ్ళను మళ్ళీ కనీసం దానికి ఒక అధ్యక్షుడుగానో లేదంటే ఒక సలహాదారుగానో ఆ బ్లడ్ గ్రూప్ కి సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా అది పెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏమన్నా కన్సర్న్ అవుతున్నారు? మేము ఒకసారి కలవడానికి పోతేనే మమ్మల్ని ఏదో వింతగా చూస్తున్నాడు మినిస్టర్ గారు. అసలు బ్లడ్ అంటే బ్లడ్ ఏంది అన్నట్టుగా చూసారు వాస్తవానికి ఒకసారి కలవడానికి వెళ్తే. కానీ ఆయనకు ఒక రంగంలో ఉన్న మినిస్టర్ కు ఒక పదవి ఎప్పికిచ్చినాడు. అందులో ఉన్న ఏమున్నాయనే తెలుసుకోవాలి ఫస్ట్. మినిస్టర్ అయినప్పుడు నా శాఖకు సంబంధించిన ఏముంటాయి, నేను చేయాల్సిన ఏముంటాయి, నా పరిధిలోకి ఏమొస్తాయి, అసలు ఏముంటాయనే తెలుసుకుంటే ఆయనకు ఐడియా ఉంటుంది. సార్ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. ఒక సమాజ సేవకులు ఉంటారు పాపం, వాళ్ళని బ్లడ్ డొనర్స్ డే అని ఒకటి ఉంది June 14th. బ్లడ్ కనిపెట్టిన కాల్ లాండిస్టర్ బర్త్డే రోజు మన ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఆయన బర్త్డే చేస్తారు. 2004 నుంచి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు ఆయన బర్త్డే రోజు. ఆ రోజైనా కనీసం రక్తదాతలను సన్మానిద్దాం, తెలంగాణ వ్యాప్తంగా జిల్లా వైజ్ గా ఎక్కువ సార్లు ఇచ్చిన వాళ్ళు ఇట్లా సమాజ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళని సన్మానం చేద్దాం అనే చిత్తశుద్ధి విధంగా ప్రభుత్వానికి లేదు.
మొన్న అదే రోజు వాస్తవానికి గద్దర్ అవార్డ్స్ అని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అవార్డ్స్ పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు ఆ ఉద్దేశం ఏంది? ఆ రోజు డేట్ ఉద్దేశం ఏంది? జూన్ 14 అంటే రక్తదాతల దినోత్సవం అనేది. ఇప్పుడు ఏ ప్రోటోకాల్ ఎవరికి మినిస్టర్ కు గవర్నర్ కి అవార్డు వచ్చినా మాలాంటి వారికే ఫోన్ వస్తుంది, మేమే హెల్ప్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో మాలాంటి వాళ్ళని గుర్తించకుండా ఆ రోజు గద్దర్ అవార్డ్స్ అని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి అవార్డు ఇవ్వడం అయితే మరి ఆ రోజు నాకు విచిత్రం అనిపించింది. అంటే ప్రభుత్వం ఏ రోజు ఉంది అనేది వాళ్ళకి సోయలేకపోవడం ఏంది? ఈ రోజు ఏం ప్రోగ్రామ్, మనం ఏం చేయాలా, వీటిపైన అవగాహన పెంచాలా, కనీసం ఆ రోజు రక్తదాతలను ప్రోత్సహిద్దాం, ఆ రోజు చేసిన వాళ్ళకి మనం ఏదన్నా కాంపన్సేషన్, ఏదన్నా గిఫ్ట్ లాంటివి కానీ ఏదో ఒక ఉత్తేజం వాళ్ళను పరచడానికి చేయాల్సిన పనులు చేయట్లేదు. అంటే ప్రభుత్వాలకు అసలు ప్రభుత్వ హాస్పిటల్ మీద కానీ బ్లడ్ బ్యాంకుల మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది నాకు వాస్తవంగా అర్థం. వైద్య శాఖ అనగానే విచ్చలవిడిగా అవినీతి ఉన్నది. చిన్న పారాసిటమాల్ గోళికా నుంచి మొదలు పెడితే ఇక ఇప్పుడు బ్లడ్ దాకా యూనిట్ల వరకు అనేక రకాలుగా మొత్తం అక్రమంగా ఉన్నది. ఈ బ్లడ్ లో అక్రమాలు, ఈ దందాలు ఎట్లా నడుస్తా ఉన్నాయి? ప్రైవేటు వ్యక్తులకు, గవర్నమెంట్ హాస్పిటల్ కు దందా ఎట్లా నడుస్తుంది? అసలు ఈ బ్లడ్ లో దందాలు ఎలా నడుస్తున్నాయి? అసలు ఈ బ్లడ్ లో దందాలు అని చెప్పాలంటే ఇప్పుడు దీనికి బ్లడ్ కి సంబంధించి టీసాక్స్ అనేది కోటిలో ఉంటుంది. టీసాక్స్ ఉన్న సంబంధించిన దాంట్లో ఒక కలెక్టర్ అధికారిగా ఉంటారు, కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్సే అధికారిగా ఉంటారు. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా అసలు కరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి బ్లడ్ బ్యాంక్ కరెక్ట్ బ్యాగులు వస్తున్నాయా? అసలు వాటిని పట్టించుకొని మళ్ళీ ఎక్స్పైర్ అయిన బ్యాగ్ లీడంగా అమ్ముకుంటారనేది నాకు రీసెంట్ గా తెలిసింది. అందులో ఉన్న ఆఫీసర్లు ఎక్స్పైర్ అయిన బ్యాగ్ లీడంగా అమ్ముకుంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా బిల్లులు పెట్టుకుంటున్నారు? కనీసం మరి మినిస్టర్ ఏం చేస్తున్నాడు అది ఒకసారి వెరిఫై చేసి చెక్ చేయాలి కదా. ఫైల్స్ ఎప్పుడన్నారు వెరిఫై చేసుకోవాలి కదా, అవి ఎంతవరకు వెరిఫై చేసుకుంటున్నారు? కనీసం లాస్ట్ ఇయర్ హరీష్ రావు గారిని నేను చాలాసార్లు కలిసి, అన్న మీరు గవర్నమెంట్ లో ఎస్డిపి కావాలంటే బయట కొనాలంటే 15,000 అవుతుందన్న, మీరు 15,000 వాళ్ళు గరీబోడు దిక్కులేక హాస్పిటల్కి వస్తే ఒక 3-4 యూనిట్లు కొంటే 56,000 పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఎస్డిపి మిషన్ ఇవ్వాలి. అంటే ఒక్క మిషన్ ఈ కాస్ట్ 25 లక్షలు ఉంటుందని, 25 లక్షలు 33 జిల్లాలకు 33 మిషన్ శాంక్షన్ చేసిన. ఇప్పుడు 33 మిషన్లు జిల్లాలో ఎన్ని మిషన్లు ఇంకా ఓపెన్ చేయలేరు, ఇప్పటివరకు ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా. అంటే ఆయన ఇచ్చి ఇప్పుడు 2 years అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, అంటే ఆయన ఇంచుమించు 2.5-3 years అవుతుంది ఆయన ఇచ్చి. ఆ 3 years లో ఇప్పటివరకు ఒక యూనిట్ అయినా బ్లీడింగ్ చేసేది దానిపైన. ఇప్పుడు నార్మల్ గా క్యాజువల్ గా అంటే ఒక జర్నలిస్ట్ కాకపోయినా నార్మల్ గా యావరేజ్ గా అందరం హాస్పిటల్కి పోతాం. అవును, అరే బ్లడ్ కావాలి, మీ ఊరికి బ్లడ్ ఎక్కియాలి, ఎన్ని యూనిట్లు కావాలి సార్ అంటే 5 యూనిట్లు కావాలంటే మనం హడావిడి చేసుకొని మన దోస్తు గాలకు వానుకో కుటుంబ సభ్యులకు పిలిపించి ఆ బ్లడ్ ఏదైనా పర్లేదు మీరు బ్లడ్ ఇవ్వండి మేము ఎక్కిస్తామంటారు. నిజంగా 5 యూనిట్లు తీసుకుని కూడా 5 యూనిట్లు ఎక్కిస్తున్నాడా? ఈ 5 యూనిట్లు తీసుకొని 1-2 ఎక్కించి 3 యూనిట్లు ప్రైవేట్ వాడు అమ్ముకుంటున్నట్టు మా దగ్గర సమాచారం. వాస్తవమే. అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు రెగ్యులర్ రిక్వెస్ట్లు వస్తుంటాయి, అది వాస్తవమే. ఎందుకంటే ఒక డోనర్ కు ఒక పేషెంట్ కి ఎన్ని యూనిట్లు అవసరం పడుతుంది అంటే ఒక్కొక్కరికి నెల ట్రీట్మెంట్ 2 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కొన్ని క్యాన్సర్ పేషెంట్లకు కావచ్చు, ఎనిమియా రకరకాల పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి సర్జరీ అయినప్పుడు ఆ విధంగా అవసరం పడుతుండే. వాస్తవంగా నేను అంటే ఒక మనిషికి రోజుకు 2 యూనిట్ల కంటే ఎక్కువ ఎక్కడానికి అవకాశం లేదు 100%. బ్లడ్ అయితే 1 యూనిట్ ఎక్కారు 24 hours, కానీ కొన్ని సిచ్యువేషన్ సర్జరీ అంటే ఒక 2 ఎక్కిస్తారు అనేది మనకు తెలిసిన వాస్తవం. అట్లా ఆ విధంగా 2 యూనిట్లు అన్నప్పుడు 20-30 కావాలంటారు ఒక్కొక్క పేషెంట్ కి 20-30 కావాలంటారు. ఒకే రోజు 20-30 ఏం చేస్తాడు? మేము క్వశ్చన్ చేసి బ్లడ్ బ్యాంకులు మాట్లాడితే లేదన్నా ఈ రోజు 2 కావాలా, రేపు 2 కావాలా ఇట్లా చెప్తారు. అది వాస్తవంగా వాళ్ళు ఎన్ని ఎక్కిస్తున్నారు అయితే మాకిటంగా అర్థచిక్కని ప్రశ్న. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ కు 10-20 కావాలని మాకు ఫోన్లు వస్తుంటాయి. అరే 10-20 ఏం చేస్తారు? ఒక మనిషి బాడీలో ఉండేది 5-6 లీటర్లు కదా, 5-6 లీటర్లను 20 మంది అంటే మళ్ళీ కొత్తగా ఎక్కిస్తారా, రీప్లేస్ చేసి ఎక్కిస్తారా? సరే అట్లా అనుకునే రోజు ఒకే రోజు ఎక్కారు కదా, మరి అలాంటప్పుడు మరి రోజు 2 కావాలా, ఇట్లా మీరు ఏమైనా చేసుకొని చెప్పాలి, ప్రతి పేషెంట్ కి చెప్పాలి. అలా చెప్పకుండా మీరు రండి 20 30 మనకి ఎన్ని ఎక్కిస్తారంటే వాస్తవంగా తెలియదు విధంగా. వాళ్ళ పేషెంట్ దగ్గరికి ఇప్పుడు ఐసీయూలో ఉంటారు, ఎంఐసీలో ఉంటారు, మనకు అసలు దగ్గరికే రానివ్వరు. వాళ్ళు ఏం చేస్తున్న ట్రీట్మెంట్ మనకి ఏం తెలియదు అసలు. కాకపోతే జనరల్ వాళ్ళు ఉంటే మన అటెండర్ ఉంటే ఈ నెక్కిస్తున్నారు అనేది ఒకటి తెలుస్తుంది అంతా, కానీ బయట ఉంటే లోపల ఉంటే మాత్రం నాకు తెలియదు. కాబట్టి ఇది గిటంగా చాలా మాఫియా అనేది 100% జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్ అనేది నాకు తెలిసిన వాస్తవమే, అందరికి తెలిసిన వాస్తవమే. కానీ ఎవరు చెప్పి ప్రశ్నించడం ఎవరు చేయరు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కావచ్చు అన్న, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు, వాళ్ళ బర్త్డేలు వస్తే మెగా రక్తదాన శిబిరాలు, మా ఎంఆర్ఆర్ యువసేన శిబిరం, మా రేవంత్ అన్న యువసేన శిబిరం ఇట్లా పెట్టుకొని కొన్ని 100 మంది బ్లడ్ ఇస్తారన్న. వాళ్ళకు ఏదో సేపు ఆపిల్ చేతిలో పెడతారు, అరటిపండు చేతిలో పెడతారు, ఇట్లా అనుకుంటూ తినుకుంటే పోతారు, అయిపోతుంది. వాళ్ళు హ్యాపీ. వాస్తవంగా నేను ప్రాణాన్ని అవును అవును ఆ బ్లడ్ నిజంగా ప్రభుత్వాలకు చెందాలి కదన్న, ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ప్రభుత్వాలకు ఆ బ్లడ్ ప్రైవేట్ దగ్గరికి పోయి వాడు అమ్ముకొని వాడు సంపాదిస్తున్నాడు తప్ప ప్రభుత్వం దగ్గర ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? 100% అది వాస్తవమే. కానీ ప్రభుత్వ అధికారులు అంటే అటెండర్ నుంచి సీఎం వరకు గవర్నమెంట్ జీతం తీసిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ అధికారుల కిందకే వస్తారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు అంటే ఫస్ట్ గమనించాల్సింది వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ హాస్పిటల్స్. ఇప్పుడు ఒక సీఎం లాస్ట్ టైం కేసీఆర్ గారికి ప్రజాభవన్ లో బ్లడ్ క్యాంప్ పెడితే గవర్నమెంట్ వాళ్ళు అడిగితే
వాస్తవానికి అలా ఆర్గనైజ్ చేసిన 50,000 ఇవ్వని అడిగాడని నాకు ఫోన్లు చేశారు, అన్న 50,000 అడుగుతుంది మీ నుంచి ఏమైనా చేస్తారంటే. అంటే ఒక సీఎం రేంజ్ లో ఉండి ప్రజాధనం ప్రభుత్వ ట్యాక్సులతో జీతం తీసుకున్న ప్రభుత్వ పాలనాధికారే ఒక ఆయన చేయి కింద ఉన్న వాళ్ళు, అంటే వాస్తవానికి వాళ్ళు అడిగారు, వాళ్ళకి తెలీదు కింద ఏం జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకునే తత్వం కూడా వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళు తెలుసుకోరు. కాకపోతే వాళ్ళ కింద ఉన్న అధికారులే అవినీతికి పాల్పడి బ్లడ్ క్యాంపులు అమ్ముకోవడం జరుగుతుంది వాస్తవానికి. అంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ హాస్పిటల్కి ఇవ్వాలి, అప్పుడు ఇస్తే మాత్రం ఎవరు డబ్బులు ఇవ్వరు. ప్రైవేట్ వాళ్ళకి ఏంటంటే అవసరం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో బ్లడ్ అనేది కాంపోనెంట్లు 3 రకాలు డిఫరెంట్ చేస్తారు కదా. ఒక పిఆర్బిసి వేసి ఎఫ్ఎఫ్పి ఆర్డిపి రెడ్ క్రాస్ ఉంది, ఎఫ్ఎఫ్పి ఆర్డిపి అనేది వాళ్ళు అమ్మేసుకుంటారు. ఎంత ఎఫ్ఎఫ్పి ఆర్డిపి ఎంత అమ్ముకుంటారు అంటే 5,200 రూపాయలకు లీటర్. అంటే మెడిసిన్స్ పోతాయి, ఒక 5 మంది 6 మంది కలిపితే 1 లీటర్ అవుతుంది. అంటే 5,000 మందికి 5 మంది కలిపితే ఒక 5,200 ఇది లీటర్ వస్తుంది. మళ్ళీ 5 యూనిట్లు అంటే ఒక యూనిట్ 1,050 రూపాయలకు అమ్ముతారు. అంటే ఒక 5 మంది ఇస్తే 10,000 రూపాయల బిజినెస్ అవుతుంది. వాస్తవానికి ఇప్పుడు రెడ్ క్రాస్ చూసుకున్నా కొన్ని తలసేమియా అని పేరు చెప్పుకుని చేస్తున్న చాలా మంది ఈ బ్లడ్ ను ఏ విధంగా అంటే మాఫియా చేసి ఒక వ్యాపారం లాగా చేస్తున్నారు తప్ప ఈ మనం చేస్తున్న తలసేమియా అంటే తలసేమియా ఏ విధంగా అంతం చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకి ఎన్నడూ లేదు. అమ్ముకోవడం అసలు నెలకు 15,000 జీతం తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆడి కార్లో తిరుగుతున్నారు, ఇన్ని బిల్లింగ్లు కట్టారు అనేది నాకు చాలా మంది చెప్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, అది వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. మనం ఎవరికి ఇస్తున్నప్పుడు నేను ఒక ఆర్గనైజర్ ఉన్నా, క్యాంప్ ఎవరికి ఇస్తున్నానంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్కి ఇస్తాను. పూర్ పీపుల్ కి ఫ్రీగా అందించాలనేది మన లక్ష్యం. ఎవరు కొనుక్కోదు రక్తం అనేది నా లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నాడు. ఫస్ట్ గవర్నమెంట్ తెలంగాణ వ్యాప్తంగా 40 బ్లడ్ బ్యాంకులకు ఫస్ట్ సపోర్ట్ చేస్తాం. ఆ విధంగా సపోర్ట్ చేసి వాళ్ళు చేయనన్నప్పుడు ఇంకో ఆర్గనైజేషన్ ఎవరికోరికి ఇస్తాను. అంతేగాని ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్కరు క్యాంప్ చేసినప్పుడు ఫస్ట్ ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేయాలి. పేదోడికి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఉన్నట్టు పేదోడికి ఉచిత రక్తం దొరికే పరిస్థితి రాష్ట్రంలో రాదంటవా? లేదు, రావాలంటే వీళ్ళకు ముందు 119 మంది కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యే చిత్తశుద్ధి ఉండాలి కదా. హైదరాబాద్ 150 మంది కార్పొరేటర్లు, 150 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ ఎంపీలు 17 మంది, 24 మంది ఎమ్మెల్యేలు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో 150 మంది టోటల్ 119 మంది ఎమ్మెల్యేలు మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 150 మంది గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్లు, అట్లా మున్సిపల్ మళ్ళా కలెక్టర్లు 30 మంది, కలెక్టర్లు 30 మంది, ఎస్పీలు, ఎమ్మెల్సీలు 17-12 మంది ఎమ్మెల్సీలు. వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం వీళ్ళందరూ ఒక చిన్న చిత్తశుద్ధి పెట్టి ఒక సమాజానికి ఒక ఈ విధంగా అవేర్నెస్ చేస్తే ఎందుకు జరగదు? 1000 మంది టాప్ హీరోలు అంటాము, సెలబ్రిటీలు అంటాం, వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ బర్త్డే ఒక మెసేజ్. అసలు ఇప్పుడు సెలబ్రిటీలను చూసుకుంటే ఒక చిరంజీవి గారు చేశారనుకుందాం, రక్తదానం చేసి ఒక మంచి అవేర్నెస్ చేశాడు. అలాగా చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకా జూనియర్లు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఇస్తున్నారు. నేను ఇప్పటి వరకు నేను చూసింది లేదు ఏ హీరో చాలా మంది రక్తం ఇచ్చారు. ఇట్లా ఇస్తారు నా బర్త్డే అంటే హీరో ఇచ్చి మెసేజ్ ఇస్తే ఎంత బాగుంటది. ఇప్పుడు ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పుకొని 100 కోట్లు దీని ఒక ఫిలిం ఇండస్ట్రీ రిలీజ్ కాగానే సినిమాలు కాగానే 100 కోట్లు బడ్జెట్ పెట్టారని చెప్పేసి వాళ్ళు టికెట్లు పెంచడానికి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉండాలా? అరే 2 గంటల వినోదం చేసేదానికి మనం 1000 రూపాయల టికెట్ అంటే వాడు పేదోడు సినిమా చూసే రేంజ్ ఉందా? అదే ఇప్పుడు రైతు చచ్చిపోతుందంటే మాత్రం మనకి గిట్టుబాటు ధర లేక కూరగాయలు పండించుకొని ఆరుగాలం పండించిన పంటకు రేట్ లేదు, ఒక 2 రూపాయలు పెంచి ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తుందా? అంటే ప్రభుత్వం దేనికి పెంచుతుంది, ఎవరిని నష్టం చేస్తుంది? ఇప్పుడు 80% మన ఇండియాలో రైతులు అని చెప్పుకునే మనకు 80% పోయి ఇప్పుడు 13%కే వచ్చింది. 13 కోట్ల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడేమో 80% రైతు కోరుకోవట్లేదు. రైతు ఎట్లా కోరుకుంటాడు? ఇంకా మేము పడ్డ కష్టమే ఎక్కువైపోయాడు. ఇప్పుడు మా అయ్య గిటంగా అదే మా కొడుకు రావడం కానీ నన్ను ఈ విధంగా బయటికి పంపించిండు. ఇప్పుడు వ్యవసాయం చేయాలనుకుంటే వాళ్ళు ప్రస్తుతం కష్టం సరిపోదా? ఇంకా వాళ్ళ పిల్లల విధంగా అదే బానిస బతుకులు బతకాలా? ఇంకా పండించిన పంటకు రేట్ లేక ఆ వర్షం పడి ఆ టైంకి ఉంటుందా పోతుందా? ఇప్పుడు చూస్తుంటే మనం వరి ధాన్యాలు ఎంతమంది రోడ్ల మీద వాళ్ళకి కవర్లు లేక వాళ్ళ కళ్ళ లేక గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి సెలబ్రిటీలకు మాత్రం అడిగంగానే 100 రూపాయల టికెట్లు పెంచుకొని రేట్ ఇస్తుందంటే ప్రభుత్వానికి ఇంతనైనా సో ఉండాలి కదా కనీసం. అరే రైతులు అంటే రైతు లేని రాజ్యం లేదని రైతు రాజు కావాలని కోరుకునే ప్రభుత్వాలు ఏమైనా రైతు కోసం ఒకనాడు ఆలోచిస్తున్నాయా? పనికిరాని పథకాలు పెట్టి ఫ్రీ బస్ అని పెట్టి ఇది పెట్టి రాష్ట్రంలో ఎక్కడ చూస్తే కూడా మెడికల్ మాఫియా ఎక్కువగా ఉంది. 100% బ్లడ్ మాఫియా విపరీతంగా ఉంది. బ్లడ్ మాఫియా ఉంది. ఎందుకంటే పేదోడికి నేను కరీంనగర్ లో ఎమర్జెన్సీకి పోతే నేను ఒక 5-6 తిరిగిన మా నాన్నమ్మ కోసం అని తిరిగితే ఈడ కూడా బ్లడ్ లేని పరిస్థితి, లాస్ట్ మళ్ళీ డబ్బులు కొనుక్కోవాల్సిన పరిస్థితి 100%. ఇప్పుడు తెలంగాణ చెప్తున్నాం కదా గవర్నమెంట్ కరీంనగర్ తెలంగాణలో 33 జిల్లాల్లో ఉన్న 60 బ్లడ్ బ్యాంకులు వేయడంగా ఎమర్జెన్సీ కొనుక్కునే పరిస్థితి. ప్రైవేట్ పోతే 2,000-3,000 చెప్తున్నా కదా, మినిమం 10,000 నుంచి 4,000 దాకా ఇష్టమైన రేట్లు అమ్ముకుంటున్నారు. మాఫియాని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అసలు? మనం వైద్య శాఖ మినిస్టర్ కు సోయిండి అసలు ఏం జరుగుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్? ఒకసారి నేను ఏం చెప్పానంటే, నేను చెప్తున్నది ఒకటే, గవర్నమెంట్ మినిస్టర్ కొనుక్కుతున్నది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 289 బ్లడ్ బ్యాంక్ ఒక స్టేజ్ మీదకి పిలవాలి. ఫస్ట్
పిలిచి గవర్నమెంట్ హాస్పిటల్ 89 బ్లడ్ బ్యాంకులు 289 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 289 బ్లడ్ బ్యాంకులు ఒక వేదిక మీద పిలిచి ప్రతి అందులో రెడ్ క్రాస్ వస్తుంది, ఎన్జిఓలు వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కార్పొరేట్ అన్ని వస్తాయి. ఆ 289 మంది ఇన్ఛార్జ్లను పిలిచి అసలు మీ బ్లడ్ సమస్య ఏందని గవర్నమెంట్ ఒక సపరేట్, ఎన్జిఓ ఒక సపరేట్, ప్రైవేట్ ఒక సపరేట్, చారిటీలు ఒక సపరేట్ కూర్చొని పెట్టి మీకు అవసరం ఎంత సంవత్సరానికి తలసేమే అని చెప్పుకుంటారు కదా, మీకు ఎంత అవసరం, మీ ప్రభుత్వ హాస్పిటల్లో మీకు ఎంత అవసరం, ఇయర్లీ రెగ్యులర్ గా నెలకి ఎంత యావరేజ్, ఎన్జిఓలు మీకు ఎన్ని ఇష్యూలు వస్తున్నాయి మీకు ఎంత, ఇది 4 డివైడ్ చేసి వాళ్ళని కరెక్ట్ గా పొజిషన్ లో కూర్చోబెట్టి మీకు ఎంత అవసరం, మీరు ఎందుకు ఇంత కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవసరం నెలకు సంవత్సరానికి 12,000, వాళ్ళు కలెక్షన్ చేస్తే 40,000. 40,000 అంటే 20,000 అయితే అమ్ముతున్నట్టే కదా. వాళ్ళు ఒకనాడు ఒకటి ఫీ ఇచ్చింది ఏం లేదు, మినిమం ఛార్జ్ అయితే 1,050 రూపాయలు పక్క చేస్తాల్సింది రెడ్ క్రాస్ వాళ్ళకు. నేను రాష్ట్రం కూడా రెడ్ క్రాస్ వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా, మీరు రెడ్ క్రాస్ గుర్తుకొస్తుంది. అది ఆ విధంగా పోయింది. ఎందుకంటే 1950లో మనకు ఇండియాలో కోల్కతాలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే అంటే మనం 75 సంవత్సరాలకు వస్తుంది ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ అయ్యి. కాబట్టి అందరూ రెడ్ క్రాస్ అని ఎరికైంది. కానీ ప్రజలకి సోయిలే అంటే అసలు గవర్నమెంట్ ఏదో ప్రభుత్వం, ప్రైవేట్ ఏది, చారిటీ అనేది తెలుసుకునే సోయిలు ఉన్నారు, మన ప్రజలే ఉన్నారు. ఇప్పుడు అది నాయకులు ఉన్నారు, రెడ్ క్రాస్ అనగానే గవర్నమెంట్ అనుకుంటారు. వాళ్ళు ఏముంటుంది, ఒక గవర్నర్ లెటర్ పట్టుకొని వస్తారు. గవర్నర్ లెటర్ పట్టుకొని రాగానే గవర్నర్ సర్టిఫికేట్ ఉంటుంది, గవర్నర్ అని గవర్నమెంట్ అనుకుంటారు వాస్తవానికి. అంటే అప్పుడు ప్రైవేట్ సంస్థ, అది ఒక చారిటీ. రెడ్ క్రాస్ అనేది చారిటీ సొసైటీ లాగా. వాళ్ళు చేసిన పనులు ఏం చేస్తారంటే ఇందులో వచ్చిన డబ్బులను ఇంకా వేరే వేరే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. అప్పట్లో నాకు తెలియక ముందు మొన్న 30 years బ్యాక్ 40 years బ్యాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఒక 10,000 సర్వీస్ చేస్తే 10 లక్షల బిజినెస్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు వాళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కోట్లు వేసుకొని వచ్చి రెడ్ క్రాస్ అంటే మేము ఇది అది అనే ప్లకార్లు వంచడం, డబ్బులు కలెక్షన్ చేయడం, ఈ బ్లడ్ చేయడం తప్ప వాళ్ళు నిజంగా జెన్యున్ గా సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు ఒక్కసారి నేను ఇంత సర్వీస్ చేస్తున్నా ఇన్ని తెలంగాణ వ్యాప్తంగా ఇన్ని రెడ్ క్రాస్ ఉన్నాయి కదా, రిటైర్డ్ ఆఫీసర్లు వీళ్ళే ఉంటారు కదా, మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి, మీ గుండెమే చేసుకొని నేను కరెక్ట్ గా చేస్తున్నాను సర్వీస్ అని ఒక్క రెడ్ క్రాస్ లో ఉన్న మెంబర్ అయినా నాకు చెప్పగలుగుతాడా. నేను సర్వీస్ చేస్తున్నా, రెడ్ క్రాస్ లో చాలా మంది ఉన్నారు, అన్ని జిల్లాల్లో ఉన్నారు కదా. ఆ విధంగా వాళ్ళకి నేను చెప్తున్నా, మీకు ఒకటే క్వశ్చన్, మీరు వ్యాపారం చేస్తున్నారా, కరెక్ట్ గా సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ పేరు చెప్పుకొని వచ్చి మీరు లెటర్లు పట్టుకొని వచ్చి అలా దగ్గర క్యాంపులని గవర్నమెంట్ రాకుండా మీరు అనేసుకుపోయి మీరు క్యాంపులు చేస్తున్నారు. మీరు చేస్తున్న క్యాంప్ 30% గవర్నమెంట్ కి ఇవ్వాలా. అంటే రెడ్ క్రాస్ లో 100% అవినీతి జరుగుతుందంటారా? 100% అని చెప్పలేము కానీ అవినీతి అని మాట్లాడలేదు, ఎందుకంటే చారిటీ అది. కలెక్షన్ చేసుకోవడం, డబ్బులు వాళ్ళ అకౌంట్ వేసుకొని వాళ్ళు ఏం విధంగా మెయింటైన్ చేస్తున్నారు మనకు తెలియదు. అవినీతి అని అన్నికి రాదు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళనే అవినీతి అంట, ప్రైవేట్ వాళ్ళ అవినీతి అన్నికి రాదు. అది బిజినెస్ వ్యాపారంలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అవినీతి అనలే. కాబట్టి రెడ్ క్రాస్ వాళ్ళకి నేను ఒకటే కొనుక్కుంటున్నా, మీరు చేసేది ఒకటే, మీరు మనస్ఫూర్తిగా మేము కరెక్ట్ చేస్తామని ఒక్కసారి ఊహించుకొని మీరు చేసే దాంట్లో మీరు గవర్నమెంట్ కు ప్రతి బ్లడ్ బ్యాంక్ క్యాంపులు చేసే ప్రతి వారు 30% ఇవ్వాలనే రూలు. రెడ్ క్రాస్ వాళ్ళు నాకు తెలిసి 5 సంవత్సరాల నుంచి ఒక్క యూనిట్ అయినా ఇవ్వట్లేదు, 30% ఇవ్వాలి. అంటే 1000 యూనిట్లు వస్తే 300 యూనిట్లు వాళ్ళకి ఇచ్చేసారు గవర్నమెంట్ వాళ్ళకి, ఏ హాస్పిటల్ కానీ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు, వాళ్ళు చేసేదే ఒకటే కాంపౌండ్, ఒక కాంపౌండ్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే మొత్తం ఏడా ఇస్తాం మేము అది ఇది అని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. మీరు ఏది చేసినా రూల్ ప్రకారం పోవాలంటే మినిస్టర్ కన్నా సో ఉండాలి కదా, మినిస్టర్ చేయాలి కదా. ఇది ఎందుకు 30% ఇవ్వలేదు ప్రతి బ్లడ్ బ్యాంక్? అసలు ఒక క్యాంప్ చేస్తున్నారంటే గూగుల్లో సెర్చ్ చేస్తే రావాలా. అంటే శ్వేతప్రదం ప్రతి రోజు పలానా మహేంద్ర రెడ్డి క్యాంప్ చేశారు చేవలలో అన్నప్పుడు చేయాలి అనేది అందులో మెన్షన్ కావాలి. ఎవరు వెరిఫై చేసుకున్నా గూగుల్లో దొరకాలి సబ్జెక్ట్ అనేది. అది ఎక్కడా లేదు, రికార్డ్స్ ఎక్కడ లేవు. ఎవరు క్యాంప్ చేస్తున్నదో తెలియదు, ఏడా క్యాంప్ చేస్తున్నదో, కనీసం ఒక డిగ్నిఫై గానే క్యాంప్ చేయట్లేదు. రెడ్ క్రాస్ వాళ్ళు క్యాంప్ చేస్తే నేను చూశాను లాస్ట్ టైం, ప్రతి పర్సన్ కి బ్లడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయాలి బ్లడ్ ఇచ్చే ముందు. అది 100 మంది రాని 1000 మంది రాని, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఉన్న విధంగా గుంజేసుకుంటున్నారు. 450 ml గుంజుతున్నారు. వానికి 11 హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు 450 అడ్డం పడి కింద పడి వానికి హెల్త్ ఇష్యూస్ ఏమైతుంది, వానికి కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను గవర్నమెంట్ త్రూ ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఎవరైనా క్యాంప్ చేయండి, ఇక్కడైనా సరే ప్రతి పర్సన్ కి ఆడ మగ తేడా లేకుండా బ్లడ్ ఇవ్వాలనుకున్న హిమోగ్లోబిన్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. 12.5 ప్రైస్ ఉంటేనే బ్లడ్ తీసుకోండి, అంతేగాని టెస్ట్ చేయకుండా కళ్ళు చూసి ముక్కు చూసి చేతులు చూసి చేయడం కరెక్ట్ కాదు. మీ వైద్య విధానంలో మీరు కరెక్ట్ చేయాల్సిన రూల్ ఒకటి ఉంది. ఇది ఒక్కటి చేస్తే మాత్రం చాలా మందికి రక్తహీనత లోపం ఉంది ఇప్పటికి మన తెల్ల. రెడ్ క్రాస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చేసే సర్వీసెస్ నిజాయితీ చేయండి. రెడ్ క్రాసే కానీ తలసేమియా వాళ్ళకి నేను వేడుకుంటున్నా, తలసేమియా వాళ్ళు మీరు ఆగమాగం క్యాంపులు చేసి రక్తం అమ్ముకోవడం కరెక్ట్ కాదు. మీకు అవసరం ఉన్నది, మీ పిల్లలు ఎంతమంది, మీ పిల్లలకు సరిపడనే క్యాంపులు చేయండి. ఆగమాగం నెలకు రోజు క్యాంపులు చేసి మీరు 10 రోజుల్లో ఫ్రెష్ బ్లడ్ ఎక్కియాలంటారు. మరి 10 రోజులు అయినాక 25 రోజుల బ్లడ్ ఎక్కడికి పోతుంది? మీకు ఖచ్చితంగా మీరు ఒక సంస్థ ఒక పని చేసినప్పుడు నిజాయితీగా గుండెల మీద చేసుకొని కరెక్ట్ దానికి న్యాయం చేయండి. కానీ మీరు ఏదో రక్తం క్యాంపులు ఇస్తున్నారని చిన్నపిల్లలు అడ్డ పెట్టుకొని మీరు అవి మానుకోండి. నేను వేడుకుంటున్నా, గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి. చేతనైతే వాళ్ళు మీరు నీ క్యాంపులు చేస్తున్నారా, గవర్నమెంట్ పేషెంట్లకు పూర్వీకులకు ఫ్రీ ఇవ్వండి. వాళ్ళు 10,000 2,000 పెట్టి కొన్ని వస్తున్నారు. కాబట్టి ఈ విధంగా నేను వైద్య శాఖ మినిస్టర్ కు నేను వేడుకుంటున్నా, వీలైతే ఒక్కసారి బ్లడ్ బ్యాంక్ అన్ని బ్లడ్ బ్యాంక్ లో ఒకసారి ఒక వేదిక తీసుకురా, సెర్చ్ చేయాలి. వేదిక మీకు తీసుకొస్తే నేనే క్వశ్చన్, నేను మా అన్న లాంటి వాళ్ళం చాలా మంది ఉన్నా, మేము క్వశ్చన్ చేస్తాం. మాకున్న డౌట్లు మీరు వెరిఫై చేయండి. చూద్దాం మీరు చేసిన సర్వీస్ కి 25-30 ఏళ్ళ సర్వీస్ చేశారు కదా, మేము 16 ఏళ్ళ సర్వీస్ లో ఉన్నాం.
కాబట్టి మా క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పి మినిస్టర్ కరెక్ట్ మీరు ఎన్నిసార్లు ఇచ్చినామండి ఎప్పటికి బ్లడ్? నేను 128 టైమ్స్ అంటే 84 టైమ్స్ బ్లడ్ ఇచ్చాను, 44 టైమ్స్ ఎస్డిపి. 128. మరి ఇవన్నీ వేసుకున్న వాళ్ళు బ్లడ్ ఇవ్వద్దు అని ఏదో అపోహ ఉన్నట్టున్నది. టాటూలు వేసుకున్న వాళ్ళు బ్లడ్ ఇవ్వదు అనేది వాస్తవమే. కాకపోతే నేను ఒక జమాన్లో ఉండేప్పుడు ఏంటంటే 3 months అనేది ఉండేది టైం పీరియడ్. బ్లడ్ టాటూలు వేసుకున్న వాళ్ళు 3 months ఇవ్వద్దు అన్నారు, తర్వాత 6 months, ఇప్పుడు 1 year అయింది. నేను వేసుకున్నాను 1 year గ్యాప్ ఇచ్చాను. 2020 వేసుకున్నాను, 1 year లాక్డౌన్ వేసుకున్నా గ్యాప్. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. రక్తం టాటూల వల్ల 1 year గ్యాప్ అంటారు, 1 year తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అంటే రక్తం ఇస్తే నిజంగా వీక్ అవుతామా? ఆ అపోహలు మాత్రమే, వీక్ అనేది ఎక్కడ ఉండదు. కానీ ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ డే కొంచెం నర్వస్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రక్తం పోతుంది కాబట్టి కాలు గుంజడం, చేతి గుంజడం, ఆకలి దూప అనేది బాగా అవుతుంది. ఒక 1 day మాత్రం కొంచెం నిరసంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ కామన్ ఏమైపోతుంది, ఏం కాదు, ఇక రెగ్యులర్ గా అలవాటు అయిపోతుంది. ఇక అట్లా ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రక్తం ఫస్ట్ టైం పోతుంది కాబట్టి ఆ బడి నుంచి ఏదో పోయిందన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. రెడ్ క్రాస్ వాళ్ళు తీసుకుంటున్నారన్న. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉన్నది. ఇటువంటి పెద్ద పెద్ద బ్లడ్ బ్యాంకులు కూడా కనీసం పేదోడికి ఉచితంగా 1 యూనిట్ కూడా ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? రెడ్ క్రాస్ వాళ్ళకి అదే చెప్తున్నా. రెడ్ క్రాస్ వాళ్ళు మాత్రం వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు తప్ప సర్వీస్ తోనంతో చూడట్లేదు. 100% మీ బుద్ధి మార్చుకోవాలి. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు కాబట్టి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మీద మాత్రం జనాలు పడరాని వాళ్ళు మర్చేస్తున్నారు. వాస్తవం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. నాకు తెలియక అడుగుతున్నా. ఓకే, నేను చెప్పాల్సిన బాధ్యత, నేను చిరంజీవి గారి అభిమానం. బయట చిరంజీవి కూడా బ్లడ్ అమ్ముకునే సంపాదిస్తున్నాడు అని విన్నా, అంటే నేను చూసింది కాదు చేసింది. జర్నలిస్ట్ గా మీకు అవగాహన జనం నోట్లో ఏదైనా అలాగే ఉంటది. పడరాన వాళ్ళకి మనం ఒకటి చెప్తే మన నోట్లో మాట ఆగదు, చెవుల్లో మాట ఆగదు, ఎవరికో వాగేస్తా ఉంటాం. కానీ బ్లడ్ బ్యాంక్ ఒక పేదోడు పోతే ఫ్రీ వస్తుందా? 100% వస్తుంది, 100% వస్తుంది. మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయినా మీరు ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పంపించండి. వాళ్ళ రేషన్ కార్డు కానీ ఏదైనా ఉంటే, మేము పూర్ పీపుల్ కాబట్టి ఒక రేషన్ కార్డు తీసుకుపోయి ఒక జిరాక్స్ తీసుకుపోయి చూపియండి. జిరాక్స్ కార్డు లేకపోయినా పర్లేదు, హాస్పిటల్ నుంచి వాళ్ళు ఇచ్చిన ఫామ్ తీసుకుపోయి షాంపుల్ తీసుకుపోయి 100% ఇస్తారు. చిరంజీవిలో ఖచ్చితంగా ఇస్తారు. మళ్ళీ సెకండ్ టైం పోతే మాత్రం ఎవరైనా ఒక డోనర్ ఇవ్వాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. మరి కామన్ రిప్లేస్మెంట్ అనేది ఇప్పుడు మనకు షార్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రిప్లేస్మెంట్ అనేది ఉండాలా. చిరంజీవి మాత్రం చాలా మంది బ్లేమ్ చేస్తారు. కానీ చిరంజీవి వల్ల నాలాంటి 1000 మంది 1,00,000 మంది తయారైనట్టే చిరంజీవి గారు వల్ల. ఎందుకంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి 27 years అవుతుంది, 98 లో ప్రారంభించారు. కాబట్టి అప్పటి నుంచి వరకు బ్లడ్ అనేది తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ అనేది మాత్రం వాస్తవంగా ఎప్పుడైనా చిరంజీవి గారితో వాస్తవం. అది ఒప్పుకోవాలి, ఎవరు ఒప్పుకున్న సత్యం అది. ఎందుకంటే నేనే చిరంజీవి గారితో కలవాలనే ఇన్స్పిరేషన్ తో వచ్చి ఇప్పుడు 50,000 మందితో ఇన్ని క్యాంపులు చేసి ఇంత అవేర్నెస్ చేస్తున్నంటే ఆయన ఇన్స్పిరేషన్ కాబట్టి. ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు లాంటి అన్న కావచ్చు, మీరు కావచ్చు, మీరే ఒక క్యాంప్ ఎందుకు కండక్ట్ చేయొద్దు అన్న ఆలోచన ఇప్పుడు రాలేదు? క్యాంపా అంటే బ్లడ్ యూనిట్స్ తీసుకొని పేదలకు ఇద్దాము అన్న కాన్సెప్ట్. అది చేయాలంటే మేము మళ్ళీ దానికి ఒక ప్రాసెస్, ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టుకునే స్తోమత మనకి ఇక్కడ. మనమే టాక్సీ డ్రైవింగ్ చేస్తాం, ఏదో చిన్న వ్యవసాయం చేస్తాం, మనకు అంత స్తోమత ఉంటే మనమే ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి. నన్ను చాలా మంది అన్నారు బ్లడ్ బ్యాంక్ లో వాళ్ళు, నువ్వే తీసేసుకున్నా నడిపించుకున్నారు కానీ మళ్ళీ అంత మెయింటైన్ చేయడం. అదే రోజు బ్లడ్ అని తిరుగుతున్నావు, బ్లడ్ నువ్వు ఇచ్చుడు తప్ప నీకు రూపాయి వచ్చింది లేదు, నీ బతుకు తెరువు ఎట్లా? నా బతుకు తెరువు అదే. నేను ఇప్పుడు టాక్సీ నడుపుతాను కదా, నేను టాక్సీ నడుపుతాను. చిన్నగా ఊర్లో వ్యవసాయం ఉంది, ఇంట్లో ఊర్లో ఆవు ఉంది, అమ్మా నాన్న ఉంటారు. చాలా మంది అన్న ఆఫీస్ కింద కారు ఉంది, టాక్సీ బ్లడ్ బండే, దానికి మొత్తం బ్లడ్ స్టిక్కర్లే అంటించిండు. సేవ్ బ్లడ్, మీకు ప్రాణాలు కాపాడండి, బ్లడ్ ఇవ్వండి అని. అంటే ఎంత ప్రేమ ఉంటే, ఎంత ఆల్వేస్ దాని గురించి ఆలోచిస్తే తప్ప మనము ఆ పనులు చేయలేం. చాలా మంది అనుకుంటాం ఏముంది రాబాయి వాడు సక్సెస్ అయ్యాడు, మనం కూడా అదే దారిలో పోతే సక్సెస్ అవుతామంటే ఎవడు కాదు. దానికి డెడికేషన్ అనేది ఉండదు. చివరిగా ఏం చెప్తారన్న రాష్ట్ర సర్కార్, చివరిగా నేను ఈ ప్రైవేట్ దందా చేసే మాఫియా కావచ్చు, ప్రభుత్వంలో ఉండి దందా చేసే ఈ అధికారులకు కావచ్చు, ఒక అందరి వాడుగా 10 మంది ప్రాణాలను కాపాడే ఒక మహేందర్ రెడ్డిగా ఏం చెప్తారు? నేను ప్రభుత్వానికి అలా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఉన్న పొజిషన్ మర్చిపోయి ఆ పేదవాడి ప్లేస్ లో మీరు ఒకసారి ఉండే ఆలోచించండి. ఏ పని చేసినా మీరు అవినీతి చేయాలనుకున్నా, ఒక సర్వీస్ చేయాలన్నా, మీరు సమాజ సేవకులుగా సర్వీస్ చేసామని రాజకీయాలకు వస్తున్నారు, మీరు ఎమ్మెల్యే అవుతున్నారు, మినిస్టర్ అవుతున్నారు. మరి మీరు చేయాల్సిన పని మాలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మేము లైఫ్ వదులుకొని మీ సేవ చేయడానికి వస్తున్నామంటే మరి మీరేం చేస్తున్నారు? లక్షల జీతం తిని ప్రోటోకాల్ ప్రజల రక్తంతో కట్టిన ట్యాక్సులు తీసుకొని మీరు మీ వృత్తికి న్యాయం చేస్తున్నారా? మీరు మరి అలాంటప్పుడు మీరు రాజకీయాలకు రావడం ఎందుకు? సమాజ సేవ అనేది, రాజకీయం అనేది సమాజ సేవ. సమాజ సేవ చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి మీరు ఎలగబెట్టింది ఏముంది? ఒక్కసారి మీరు ఆలోచన అంతర్మదనం చేసుకొని ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? సమాజ సేవకులు ఇన్ని ఆర్గనైజేషన్లు వేసుకోవాలంటే ప్రభుత్వ వైఫల్యం అనేది 100%. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి ఆలోచించి ఈ ఎన్జిఓలు ఎందుకు వస్తున్నాయి, ఎన్జిఓ పర్మిషన్ ఎందుకు ఇస్తారు, అదే మీరు చేసి మీరు కరెక్ట్ గా సర్వీస్ చేసి
ఒక సర్పంచ్ నుంచి సర్పంచ్ రిలీఫ్ ఫండ్ అని పెట్టండి, ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్, మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని పెడితే ఆ వేసే వాళ్ళు ఏదో మీ అకౌంట్కి వేస్తారు కదా, వాళ్ళు ఎందుకు వస్తారు సర్వీస్ అంత వదులుకొని సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు కదా. మేము ఇప్పుడు ఏదో జాబ్ తీసుకొని మేము మేము బతుకుతాం కదా, ఆ విధంగా మా వాళ్ళు అయినా హెల్ప్ చేస్తాను ఉంటాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మారాలి. ప్రభుత్వ అధికారులైనా ఒక్కసారి ఆలోచించండి. 80 రూపాయలు 200-300 కూలి చేసుకున్న వాళ్ళ దగ్గర డెత్ సర్టిఫికేట్ మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 500, 1000, 2000 తీసుకుంటున్న పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పొజిషన్ నుండి ఆలోచించండి. మీరు చదువుకున్న వృత్తికి, మీరు కొట్టిన జాబ్కు విలువ ఇవ్వండి. కాకపోతే నేను వేడుకుంటున్న వీళ్ళందరినీ ఖచ్చితంగా ఇది చేసి అవగాహన కల్పించి ఈ రక్తదానం పైన ఉన్న డిఎంహెచ్ఓలు కావచ్చు, గవర్నమెంట్ సూపరింటెండెంట్లు కావచ్చు, హెల్త్ మినిస్టర్ కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా వీలైతే ఒక్కనాడు అన్ని బ్లడ్ బ్యాంకులో పిలిచి ఒక గెట్ టుగెదర్ లా రోడ్ పెట్టి సమస్యలని మాట్లాడుకుంటే సమస్యలు దారికి వస్తాయి, ఒక రోజులో దారికి వస్తాయి. కాబట్టి ఇది ఒక ప్రయత్నం చేసి మినిస్టర్ గారిని వేడుకుంటున్నా, ఒక రోజు మీరు అన్ని బ్లడ్ బ్యాంకులను ఒక రోజు పిలవండి. జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎవరైనా పేదోడు బ్లడ్ కావాలి అంటే మీకు కాల్ చేయొచ్చా? ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. ఇప్పటికే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా నెంబర్ వచ్చేసి 9963837776. ఆల్రెడీ యూట్యూబ్ లో కొట్టినా, గూగుల్లో కొట్టినా నా గురించి వస్తాయి డీటెయిల్స్. నా కాంటాక్ట్ నెంబర్లు చాలా వస్తాయి యూట్యూబ్ లో, ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా వేడుకుంటున్నా, ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా చేసి రక్త కొరత లేని సమాజం చేయాలంటే ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారాల్సిన అవసరం ఉంది. కాబట్టి చివరిగా నేను కోరుకునేది అంటే ప్రభుత్వ అధికారులందరికీ, ఎమ్మెల్యేలందరికీ కోరుకుంటున్నా, మీ ప్రభుత్వ పరిధిలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ప్రభుత్వం చూడండి. ఖచ్చితంగా మినిస్టర్ గారికి ట్యాక్స్ బ్లడ్ స్టాంప్, అదే ప్రైస్ లిస్ట్ ఒకటి, బ్లడ్ స్టాక్ లిస్ట్ అనేది ప్రతిరోజు బోర్డులో రాయాలి. ఈ రోజు పొద్దున స్టాక్ ఎంత ఉంది అని రాసి ఖచ్చితంగా ఇది అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరు బతకాలంటే కొత్త బ్లడ్ బ్యాంకులకు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్న బ్లడ్ బ్యాంకులను క్వాంటిటీతో మంచి మెయింటెనెన్స్ చేయండి. కొత్త బ్లడ్ బ్యాంకులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదో కల్తీ చేసే అవకాశం. మండలంలో ఒక హాస్పిటల్ ఉంటుంది, పిఎస్సి సపోజ్. ఆ మండలం కూడా ఒక బ్లడ్ బ్యాంక్ ఉంటే అదే మండలంలో ఆ మండలం కు సంబంధించి ఎంతమంది ఉన్నారని వైన్ షాపులు పెడుతున్నారు, కానీ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఇప్పుడు మందుగాలనే ఇప్పుడు సగం ఇన్ని హాస్పిటల్ కారణంగా మందే కారణం. మందు వల్లనే యాక్సిడెంట్లు, మందు వల్లనే క్యాన్సర్, మందు వల్లనే రోగం, మందు వల్లనే మర్డర్లు, రేపులు, కొట్లాట్లని మందు వల్లనే వస్తాయి. ఈ మందు ఒకటి కనుక కంట్రోల్ చేయగలిగితే సగం హాస్పిటల్లో ఉండవు నాకు తెలిసా, మందు వల్లనే వస్తున్నాయి. కాబట్టి ఇక ప్రభుత్వం ఎలాగ చేయలేదు, ప్రభుత్వం నడుస్తుంది మందు మీద అనేది కాన్సెప్ట్ వచ్చేసింది, ఆల్రెడీ జనాలకు వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా నేను వేడుకున్నది ఒకటి, 3 మండలాలకు ఒక కాన్స్టిట్యూన్సీ లో ఒక బ్లడ్ బ్యాంక్ ఉన్నాయి. 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి, ప్రజెంట్ 6 నుంచి 8 మండలాలు. నియోజకవర్గానికి ఒక్క బ్లడ్ బ్యాంక్ అందుబాటులో పెట్టి ఆ అంటే ఉమ్మడి జిల్లాకు ఉరుకుడు తప్ప, ఆ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ కరీంనగర్ కో, నిజామాబాద్ కో, రంగారెడ్డికో, హైదరాబాద్ కో ఉరికొచ్చుడు తప్ప మనకు ఒరిగేది ఏం లేదు. సో నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండి పలాని మండలంలో 12,000 మంది ఉన్నారు, 3,000, 4,000కు ఒక వైన్ షాప్ పెట్టాలని 3 వైన్ షాపులు పెడుతున్న మన ప్రభుత్వ పాలకులకు, అదే నియోజకవర్గానికి ఒక్క బ్లడ్ బ్యాంక్ పెట్టండి రా నాయన అంటున్నారు మా అందరి వాడు. మరి అందరి కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన కోసం ఆలోచించి చేస్తే ఆయన ట్యాక్స్ నడుపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆయన కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టి వేరే రూట్ లో పోతే ఆయన కూడా అక్రమంగా మొత్తం 100 కోట్లు సంపాదించవచ్చు. కానీ 10 మందికి ఉపయోగపడాలి. ఈ మెడికల్ మాఫియా, ఈ బ్లడ్ మాఫియా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పోవాలి. మెయిన్ ఒకటే మోటో, ప్రతి పేదోడికి ఉచితంగా రక్తం దొరకాలి. ప్రతి ఇంట్లో ఒక రక్తదాన, రక్తం ఇచ్చే ఒక వ్యక్తి పరిచయం కావాలి సొసైటీకి అనేది వాళ్ళ మోటో, మెయిన్ మోటో. అందు గురించి ఎన్ని విధాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఆయన రోడ్డు మీదకి వెళ్తే ఆయన టీషర్ట్స్ కావచ్చు, కార్లో పోతే ఆయన కార్ మీద నెంబర్ ప్లేట్స్ కి సంబంధించిన ఒక నెంబర్ ప్లేట్ ఒకటే మీకు ఎల్లో ఉంటది, ఇక మొత్తం అవే ఇటు అటు మొత్తం బ్లడ్ కి సంబంధించింది ఉంటుంది. అంటే ఒక మోటోని అయితే పబ్లిక్ లకు తీసుకువెళ్తా ఉన్నారు. వీళ్ళకి ఇంకా మంచి జరిగి వీళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సలహాల సూచనలు తీసుకుంటే, ఎక్స్పర్ట్ నుంచి సలహాల సూచనలు తీసుకోవడం ద్వారా మీ శాఖకు పేరు వస్తుంది. కానీ మీ శాఖ వైద్య ఆరోగ్య శాఖకు మరి అనారోగ్యం వచ్చి చచ్చిపోయింది, మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ బ్లడ్ ఎక్స్పైర్ అయిన బ్లడ్లు కూడా అమ్ముతున్నట్టు సమాచారం అవుతుంది. కరీంనగర్ లో ఒక ఘటన నేనే మా పేపర్లోనే వచ్చి ఉండే, అటువంటి ఘటనలు బయటికి వస్తా ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగాలు పోతా ఉంటాయి, ఎక్స్పైర్ అయితే మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది. సో ప్రతి ఒక్కడికి ప్రైవేట్ లో దొరికే ఏదైతే ఉందో బ్లడ్, అది ప్రభుత్వంలో కూడా దొరకాలి, అది ఉచితంగా దొరకాలి అనేది 100% మనస్ఫూర్తిగా ప్రజావాయిస్ కూడా కోరుకుంటుంది. చూద్దాం ఏమైతుంది. చివరగా నాదొక విన్నపం, జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగు నింపుదామనే
కాస్ కోసం మేము పనిచేయడం జరుగుతుంది మాలాంటి సమాజ సేవకులందరూ. కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాను, ఇది ఖచ్చితంగా అవగాహన చేసి ప్రభుత్వాలు దీనిపైన ఒక చర్య తీసుకొని బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఎంతో అంత ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాంటి ఇన్సూరెన్స్ WBC ఇచ్చిన వాళ్ళకి HDB ఇచ్చిన వాళ్ళకి 1 లక్ష 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తే పెద్ద అయ్యేది ఏం లేదు. అలాగే బాడీ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళకు, కై డొనేషన్ చేసిన వాళ్ళకైతే ఎంతో అంత గవర్నమెంట్ నుంచి ఏదో ఒక అవేర్నెస్ గా అలాగా గిఫ్ట్ లాగా ఇచ్చి వాళ్ళకి కొంచెం తెలిస్తే రేపు పొద్దున ఫ్యూచర్ లో అందరికి అవగాహన వస్తే. ఇప్పుడు కార్నియాలకైతే చాలా మంది కళ్ళు లేవు కాబట్టి కార్నియా ఇచ్చిన గిట్ట చాలా మంది బాగుపడతారు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటే డెడ్ బాడీ డొనేషన్ చేసి గిట్టంగా చాలా మందికి వైద్య విద్యార్థులకు ఒక బ్యాచ్ తయారు చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ప్రాక్టీస్ కోసం అవసరం. కాబట్టి ఇలాంటి వాటికి ప్రభుత్వం చర్య తీసుకొని కొంచెం చిత్తశుద్ధి పెడితే ఇవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు. ఒక సీఎం గారు అనుకుంటే ఒక సంతకం పెడితే అయిపోద్ది. కాకపోతే ఆ కింద అధికారులు చేయడం వల్లనే ఉంటుంది. కాబట్టి వాళ్ళని వేడుకుంటున్నా. అలాగే మీరు ఖచ్చితంగా ప్రతి కాంటాక్ట్ లో బ్లడ్ గ్రూప్ అనేది సేవ్ చేసుకోండి ప్రతి పర్సన్. అది చేసుకుంటే మీ అవసరం వాళ్ళకే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే పేషెంట్లు వచ్చినప్పుడు హాస్పిటల్ అక్కడిక్కడ తిరిగే బదులు మీ ఇంట్లో వాళ్ళు ఎవరున్నారో ముందుగా వాళ్ళతో డొనేషన్ చేయించి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి. మాకు రక్తం కావాలని అడగడం ఉంది తప్ప మీ ఇంటి వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే రేపు తొందరలో DGP గారు పోలీసు అమరవీరుల దినోత్సవాలు వస్తున్నాయి కాబట్టి DGP గారికి అలాగే పోలీస్ బాసులందరికీ నేను వేడుకుంటున్నాను. ప్రతి పరిధిలో ఉన్న SP పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో సంవత్సరానికి ఒక రక్తదాన శిబిరం అన్న ఏర్పాటు చేసి ఆ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు చేయనప్పుడు NGOలకు కానీ చారిటీలకు కానీ ఎవరికైనా ఇవ్వండి. ముందు మాత్రం ప్రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి రక్త ఫ్రీగా అందించాలనే కాన్సెప్ట్ కోసం మీరిడంగా పనిచేస్తారని కలెక్టర్లకు, SPలకు, పోలీసు వారందరికీ నేను వేడుకుంటున్నాను. చేస్తే రక్తహీనత ఉండదు. వాస్తవంగా రక్తహీనత ఉండదు అనేది వాళ్ళ మోటో, మెయిన్ మోటో. సో అందరికీ రక్తం ఉచితంగా రావాలి, తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. ఎంతో మంది యాక్సిడెంట్లలో చనిపోతా ఉన్నారు. రక్తహీనతతో ఎమర్జెన్సీ రక్తం కూడా దొరకక చాలా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి మాత్రం రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయి. ఇది ఒక రాష్ట్రం టేకప్ చేసుకుంటే ఇంకో రాష్ట్రం కూడా టేకప్ చేసుకునే ఆస్కారం ఉంటది. ఒక పాలసీ మంచిగా ఉంటే ఇంకో రాష్ట్రం వచ్చి అధ్యయనం చేసుకొని ఆ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటది. ఈ బ్లడ్ డొనేషన్ పైన కూడా మన రాష్ట్రం ముందుకెళ్తే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుంది.